స్వేచ్ఛ. నీ విశ్వవ్యాప్తి విజయం కోసం కాలమే కదిలొచ్చి ఎదురు చూస్తుంది. ఓ మహిళ నిలిచి గెలిచి. ప్రముఖ సీనియర్ యాంకర్ స్వేచ్ఛ ఇక లేరు. చాలామందిని కలచివేస్తున్న వార్త ఇది. ఎంతో యాక్టివ్గా, ఎంతో చలాకీగా, ఎందరో మహిళలకు ఆదర్శంగా ఉన్న స్త్రీమూర్తి. ఎవరికైనా కష్టం వస్తే నేనున్నాను అని ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తనదైన మార్కు వేసుకున్న స్వేచ్ఛ. మరి అంత స్వేచ్ఛ కలిగిన ఈ స్వేచ్ఛ ఎందుకు ఇలా చేసుకుంది? అసలు ఈ మరణం వెనుక కారణాలేంటి? నమ్మించిన వాడు మోసం చేయడంతో భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడిందా? అందరినీ కలిసివేస్తున్న అంశం. ఎందుకంటే చిన్న పాప ఉంది. ఆమె జీవితం ఏంటి? ఇంత యాక్టివ్గా ఉండే యాంకరు మీడియాలో ఉన్న వాళ్ళకి చాలా ఆత్మవిశ్వాసం ఉంటుంది. వాళ్ళు దేనికి భయపడరు, దేనైనా ధీటుగా ఎదుర్కొంటారు, ఎటువంటి సవాళ్ళనన్నా తీసుకుంటారు, పలువురికి ఆదర్శంగా ఉంటారు. ఇది మనం రెగ్యులర్గా వింటున్నది మేము చేసే వాటికి. కానీ మాది కూడా అలాంటి మనసే. కొన్ని మాకు తట్టుకునే ఆ ధైర్యం లేదు అని స్వేచ్ఛ మరణం చెబుతుంది. మొన్న మార్చి 8 మహిళా దినోత్సవం నాడు ఫేస్బుక్లో పెట్టుకున్న సందేశాన్ని నేను వినిపించాను. స్వతహాగా చాలా ధైర్యవంతురాలు, ఆలోచనాపరురాలు, జర్నలిస్టుగా, యాంకర్గానే కాదు, కవిత్వం రాయడంలోనూ ఆమె నిష్ఠాతురాలు. కవిత్వాలు కూడా చాలా అద్భుతంగా, మంచి పెన్ పవర్ ఉన్నది ఆమెకి. ఇక మట్టిపూల గాలి పేరుతో కవిత సంకలనం విడుదల చేసి దాదాపు 2 ఏళ్ళు అయింది. ఈవిడ పలు టీవీ ఛానల్లో కూడా చేసింది, ప్రముఖ ఛానల్లో కూడా ఆవిడ యాంకర్గా చేశారు. 3 ఏళ్ళుగా ప్రస్తుతం ఉన్న టీ న్యూస్లో ఆవిడ విధులు నిర్వహిస్తున్నది. నమస్తే తెలంగాణ పత్రికల్లో కూడా ఎడిట్ పేజ్ వ్యాసాలు కూడా ఈవిడ రాస్తుండేది. చాలా చాలా వెరీ టాలెంటెడ్ అండి. ఒక అంశం అని కాదు, జర్నలిస్ట్గా, యాంకర్గా, ఒక కవిగా తనదైన గుర్తింపు, తనదైన మార్కు తెచ్చుకున్నది ఆవిడ. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ కోసం రిజిస్టర్ చేసుకున్న కరోనా కారణంగా ఆమెది కంప్లీట్ చేయలేకపోయింది. గత డిసెంబర్లో జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా గెలిచింది ఆవిడ. ఇక సొసైటీ తరపున భూమి కొనుగోలు, భవన నిర్మాణం లాంటి ప్రణాళికలో భాగస్వామి అయ్యింది ఈ స్వేచ్ఛ. ఆమె వైవాహిక జీవితంలో పోరాటం చేస్తూ అనంత లోకాలకి వెళ్ళిపోయింది. అదే చెప్తున్నాను కదా, గుడ్డిగా కొంతమందిని ప్రేమించి మోసపోయిన వాళ్ళని మనం రెగ్యులర్గా మేమే వార్తలు చదువుతుంటాం. అలాంటిది మా కుటుంబ సభ్యురాలు ఈ రకంగా అలాంటి వాళ్ళలో చిక్కుకుని అర్ధాంతరంగా ఆ దీపం ఆరిపోయిందంటే నమ్మశక్యం కావట్లేదు. ఇక జర్నలిస్ట్, యాంకర్ స్వేచ్ఛ హత్య, ఆత్మహత్య లేక బలవన్ మరణమా? మీడియా హౌస్లో అసలు ఏం జరుగుతుంది? తెర వెనుక అదుపు తప్పిన ఘటనలన్నీ గుట్టుగా తెరమరుగు కావాల్సిందేనా? లేదంటే ఇలా విషాదం తప్పదా? దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. అవన్నీ కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇక మొదటి భర్తతో విడాకులయ్యాక ఛానల్ మాజీ ఉద్యోగితో సహజీవనం చేస్తున్న స్వేచ్ఛ కేసు దర్యాప్తులో సంచలన నిలాలు వెలుగులోకి తెస్తుందా అని ప్రచారం జరుగుతుంది. అసలు ఏం జరిగిందో ఓసారి పరిశీలిస్తే, జర్నలిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన స్వేచ్ఛ ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగింది. వివాహం తర్వాత ఒక పాప, ఈలోపు భార్యాభర్తల మధ్య విభేదాలు. ఇక భర్త కిరణ్ నుంచి విడాకులు తీసుకుని కూతురుతో కలిసి జీవిస్తున్న స్వేచ్ఛ. ఓ ఛానల్లో పనిచేసిన పూర్ణచంద్రరావుతో ఈ పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం అతడితోనే సహజీవనం చేస్తున్న స్వేచ్ఛ హైదరాబాద్లోని చిక్కడపల్లి ప్రాంతంలోని జవహర్ నగర్ ఏరియాలో స్వేచ్ఛ నివసిస్తుంది. ఇక సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే స్వేచ్ఛ తెలంగాణ ఉద్యమ సమయంలో ముందు వరుసలోనే ఉంది. ఇక వృత్తిపరంగా ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించేది ఈమె. ఇలా కన్ను మూయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న తోటి జర్నలిస్టులు. నేను ముందుగా చెప్పినట్లుగా తెలంగాణ ఉద్యమం అనేయండి, ఏ అంశం అనేయండి, ఏ డిబేట్ అనేయండి, చాలా యాక్టివ్గా చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయే ఆమె అసలు సూసైడ్ చేసుకుందంటే ఎవరికి డైజెస్ట్ అవ్వట్లేదు అది.
ఇక ఎంతో ధైర్యంగా ఉండే స్వేచ్ఛ ఇలాంటి పని చేయడాన్ని చాలామంది తట్టుకోలేకపోతున్నారు. స్వేచ్ఛకు సహజీవనం చేస్తున్న వ్యక్తికి మధ్య విభేదాలు, అందువల్లే ఆమె తన ప్రాణాలను వదులుకోవడానికి సిద్ధపడిందనే చర్చ. వాళ్ళ అమ్మాయి కూడా అదే చెప్తున్నది పలు మీడియా ఛానళ్ళకి. అమ్మకి తనకి పడేది కాదు, మేము విడిపోతామన్నారు, ఎవరు బ్రతుకు వాళ్ళు బతుకుతామన్నారు, ఇలాగా అన్యాయం చేసేసి నాకు అమ్మ వెళ్ళిపోయింది అని చెప్పి ఆ చిన్నారి కంటతడి పెడుతుంటే సిచ్యువేషన్ చెప్పలేం. అలాంటి ఒక విషాద ఘటన. చిన్న పాప అండి, 13-14 సంవత్సరాల అమ్మాయి. ఇప్పుడు ఆవిడ భవిష్యత్తు ఏంటి? ఎవరు చూస్తారు? గారాల పట్టిలా తల్లి చూసేది, తనకి నూరు పోసేదట. అమ్మ సమాజం ఎలా ఉంటుంది తల్లి, ఇవన్నీ ఎదుర్కొని రావాలి, నేను ఆ కష్టాలు భరించి వచ్చాను అని. మరి ఇంత చెప్పిన ఆ స్వేచ్ఛ తన గారాల పట్టి ఏమైపోతుందని ఒక్క నిమిషం ఆలోచించినా మనం ఈ వార్త ఈరోజు చదివే పరిస్థితి లేకపోవచ్చు. కానీ ఆవిడ అది చేయలేకపోయింది. అంటే ఎంత మనోవేదనకి గురి కాకపోతే అలాంటి టాలెంటెడ్ యాంకరు, జర్నలిస్టు, అన్నీ తెలిసిన ఆమె, ఎవరో తెలియని వాళ్ళు ఏదో ఆవేశంలో చేశారంటే కాదు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె జర్నలిజం కెరీర్లో కొన్ని లక్షల వార్తలు చదివి ఉంటుంది ఆవిడ. మరి అలాంటి వ్యక్తే ఇలాంటి డిసిషన్ తీసుకున్నదంటే దాని వెనకాతల ఏముంది? ఇది బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇక స్వేచ్ఛకు సహజీవనం చేస్తున్న వ్యక్తికి మధ్య విభేదాలు, అందువల్లే ఆమె తన ప్రాణాలను వదులుకోవడానికి సిద్ధపడిందనే చర్చ. సహజీవనం చేస్తున్న వ్యక్తితో విభేదాలు ఎదురయ్యానని సన్నిహితులతో చెప్పుకున్న స్వేచ్ఛ. నన్ను నమ్మించి మోసం చేశారు, ఈ రకంగా నన్ను పెళ్లి చేసుకుంటున్నాను. ఇప్పటికే ఆయనకి పెళ్ళి అయిందట, 2 పిల్లలు ఉన్నారట. ఏంటో ఈ సమాజం. ఇక సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలిసిన స్వేచ్ఛ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై మీడియా వర్గాల్లో దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అనాథగా మారిన ఒక్కగానొక్క కూతురు, ఇది కదా విషాదమైన అంశం. ఎందుకంటే స్వేచ్ఛ గురించి కూడా ఇక్కడ కొన్ని అంశాలు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. తను కూడా ఎప్పుడు కూడా కుటుంబంతో కలిసిన సందర్భాలు తక్కువ. తన బాల్యం అంతా కూడా ఎక్కడో ఏ రకంగా పెరిగిందో చాలామందికి తెలియదు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులతో ఆమె లేదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు వేరు. ఇప్పుడు అవన్నీ కూడా చర్చించడం అసందర్భం. తల్లి తండ్రి ఎప్పుడు కూడా స్వేచ్ఛని వాళ్ళు భుజస్కంధాల మీద ఎత్తి మోయలేదు. ఎక్కడో ఉంచారు, ఎక్కడో పెరిగింది. కానీ తెలివిగా తనదైన శైలిలో ఒక మార్కు వేసుకుంది. ఆ ప్రేమ ఎలాగన్నా తనకి లేదు. కానీ విధిరాత ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళ కూతురు కూడా ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు లేని పరిస్థితి అయిపోయింది కూతురికి. తను అలాంటి జీవితాన్ని అనుభవించింది. ఇప్పుడు కూతురు కూడా అలాంటి జీవితాన్నే వదిలి వెళ్ళిపోయింది. ఒక్కసారి ఆలోచించాలి కదా అని చాలామంది మాట్లాడుతున్నారు. చాలామంది ఆవేదనతో మాట్లాడేది. ఏం జరుగుంటుందో ఆవిడ కష్టాలు మనం ఇప్పుడు చెప్పలేము. ఆవిడకే తెలియాలి ఏం జరిగిందన్న దీని వెనకట్ల. ఇక ఆత్మహత్యకు పాల్పడిన తీరుపై కూడా అనుమానాలు. ఊరేసుకున్న కాళ్ళు నేలకు తగులుతున్నాయి, నోట్లో నుంచి రక్తం కారుతుంది. చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్. మనసు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుంది చూడండి అనే బుద్ధుడి కోడ్ను క్యాప్షన్గా పెట్టిన స్వేచ్ఛ. ఇక స్వేచ్ఛ ఉన్న ఫ్లాట్కి రావడం మానేసిన పూర్ణచందర్. అతడితో వివాదం జరిగి ఉంటుందని ఊహాగానాలు. స్వేచ్ఛ మరణానికి పూర్ణచంద్రే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె తండ్రి. మొదటి భర్త కిరణ్కు 5 ఏళ్ల కిందట విడాకులిచ్చిన స్వేచ్ఛ. స్వేచ్ఛ కిరణ్ దంపతులకు 13 ఏళ్ల కుమార్తె. 3 రోజుల కిందటే అరుణాచలం వెళ్ళొచ్చిన స్వేచ్ఛ. చూడండి ఆ శివుడి దగ్గర కూడా వెళ్ళొచ్చింది. మరి అక్కడ ఏం మొక్కుకున్నదో ఏవి జరిగిందో తెలియదు. డైరెక్ట్గా స్వర్గానికే వెళ్ళిపోవాలని నిర్ణయించుకోవడం అన్నది చాలా బాధాకరం. ఇక నిన్న మధ్యాహ్నం తండ్రితో మాట్లాడిన స్వేచ్ఛ పూర్ణచంద్రతో విడిపోతున్నానని చెప్పి రాత్రి 10 గంటలకు ఆత్మహత్య చేసుకున్న స్వేచ్ఛ. విడిపోతున్నానని చెప్పిన తర్వాత ధైర్యంగా ఉండొచ్చు కదా, ఎందుకు ఈ రకంగా ఈ చర్యలకు పాల్పడ్డారన్నది ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కట్లేదు. పోలీసులు నిగ్గు తేల్చాలి. స్వేచ్ఛ మరణం మీడియా తెర వెనుక నిజాలు వెలుగులోకి తెస్తుందా? మీడియా హౌసుల్లో ఎలాంటి మార్పు తీసుకొస్తుంది? ఎలాంటి పరిణామాలకు దారితీయబోతుంది? ఇక ఇది అంతమా ఆరంభమా? చాలామందిలో రగులుతున్న ప్రశ్నలు ఇవి. ఏం జరిగింది? ఎవరతను? వాళ్ళ వెనకాతలు ఎవరున్నారు? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? చాలా సంచలనం రేపుతుంది. కేసీఆర్ గారు దీని మీద సంతాపం తెలిపారు. చాలామంది ప్రముఖులు అందరూ కూడా.
సరే చనిపోయిన వాళ్ళని ఎలాగన్నా తీసుకురాలేము, కానీ ఇంకొకరు ఎవరో కూడా ఇలాంటి బలవన్మరణానికి పాల్పడకుండా ఉండే విధంగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా ఈ రకంగా చేయొద్దు. కష్టాలు అందరికీ ఉంటాయి. మన పక్కింటి వాళ్ళు ఆనందంగా ఉన్నారని వాళ్ళకి కష్టాలు లేవనుకోవడం అన్నది శుద్ధ తప్పు. ప్రతి మనిషి జీవితంలో ఏదో కష్టం ఉంటుంది, ఏదో కల్లోలం ఉంటుంది. అవన్నీ కూడా భరించి నిలబడిన వాళ్ళే ఆత్మస్థైర్యం ఉన్నవాళ్ళు. చనిపోతే ఏమొస్తుందండి? ఈరోజు మాట్లాడుకుంటారు, రేపు మాట్లాడుకుంటారు, ఎల్లుండి మాట్లాడు, మూడో రోజు నుంచి ఎవరు బిజీల్లో వాళ్ళు ఉండే పరిస్థితి ఇది. అలాంటి కాలం ఇది. ఎవరూ మనతో రారు. కానీ మనం ఉండాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన విధులు నిర్వహించి వెళ్ళాలి. స్వేచ్ఛ, నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలనందరినీ నీ చావుతోటే బంధ విముక్తం చేసుకుందాం అనుకుంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది కదా కలిసివేసేసే అంశాలు. మరొకటి చూడండి, నీ కౌగిలి పట్టు విడిచిన మరుక్షణం పోతుంది ప్రాణం, చుక్కల్లో చెల్లాచెదురై మళ్ళీ నిన్ను చుట్టేయన చందమామ, కరిగిన వెన్నెలనై భుజంపై తలవాల్చి చీకటికెప్పుడూ దొరకని నిధులనై పోతాను ఓ చందమామ అని స్వేచ్ఛ ఒక కవితలో రాసుకుంది. వాళ్ళ అమ్మాయి పేరు కూడా అరణ్య. ఇప్పుడు ఆవిడ అరణ్య రోదన అయిపోయింది. ఆ చిన్నారి వేదన ఇప్పుడు అరణ్య రోదన. దయచేసి ఎవ్వరూ కూడా మరణం వైపు అసలు ఆలోచించకండి. మనకి భగవంతుడు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. మానవ జన్మ చాలా అద్భుతమైంది. ఎవ్వరికీ లేనటువంటి ఫెసిలిటీస్ మనకి ఇచ్చారు. మనం మాట్లాడగలం, మనం చూడగలం, మనం తినగలం, మనం ఆనందంగా ఉండగలం, మనం దుఃఖాన్ని చేయగలం, అన్నీ ఉంటాయి ఈ జీవితంలో. మిగతా వాళ్ళకి అది లేదు కదా. మిగతా ఏ జాతులకన్నా అది ఉంటుందా? మానవ జాతికి తప్ప. మనకు నచ్చితే నడుస్తాం, లేకపోతే కారులో వెళ్తాం, విమానంలో వెళ్తాం, ట్రైన్లో వెళ్తాం, ఎలాగా మనకు నచ్చింది. ఈరోజు ఇది తింటాం, రేపు అది తింటాం, రేపు ఎల్లుండి తింటాం. సో విశాలమైన ప్రపంచం. అందులో నుంచి మనకిచ్చిన జన్మని మనకు మనంగా అంతం చేసుకునే హక్కు మాత్రం లేదు. కష్టాలు వస్తాయి, కష్టాలు ఏమీ శాశ్వతం కాదు, సుఖాలు ఏమీ శాశ్వతం కాదు. ప్రతి మనిషి గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. సో ఇలాంటి తప్పులు ఎవరు చేయకండి దయచేసి. ఇదే మనం చదువుకునే ఆఖరి మరణం వార్త కావాలని ఒక జర్నలిస్ట్గా కోరుకుంటున్నాను.